ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు డే 3లో మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి ఇరు జట్లు కలిసి 104 రన్స్, 4 వికెట్లు కోల్పోయారు. మ్యాచ్ వివరాలకెళ్తే డే 3లో టీమిండియా నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కానీ బాల్ ఎక్కువ టర్నింగ్ అవ్వడంతో జోరూటు వేసిన ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ అవ్వడంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి 436 రన్స్ చేసి అవుటయ్యారు. డే 3లో టీమిండియా 15 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. టీమిండియా ఇంగ్లాండ్‌పై 190 రన్స్ ఆధిక్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు తన రెండవ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. జాక్ రాహుల్, అశ్విన్ బౌలింగ్‌లో వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్ మీదుగా జాక్ రాహుల్ భారీ సిక్స్ బాదారు. ప్రమాదకరంగా మారుతున్న రాహుల్‌ను అశ్విన్ అవుట్ చేశారు. మొదటి వికెట్‌కు ఇంగ్లాండ్ 45 పరుగులు జోడించింది. కానీ బెన్ డాకెట్ మాత్రం బౌండరీలు సాధిస్తూనే స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్ కేవలం 15 ఓవర్లలో 89 రన్స్ చేసిందంటే ఏ విధంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవాలి. బెన్ డాకెట్ 39 రన్స్, ఓలీ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ 89 పరుగులు, 1 వికెట్ కోల్పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.